దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. రష్యా తీరంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ఈ భూకంపం కంచెట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్కు 136 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఈ ఘటన తర్వాత రష్యా, కురిల్ దీవులు, జపాన్లోని హుస్కైడో తీరాలను భారీ అలలు తాకాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హవాయి, చిలీ, సోలమన్ దీవుల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు రావచ్చని తెలిపింది. రష్యా, ఈక్వెడార్ తీరాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాస్కా, హవాయి దీవుల్లో సహా అమెరికా పశ్చిమ తీరంలోనూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి భారతీయులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాలిఫోర్నియా, హవాయి, పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు జారీ చేసే సునామీ హెచ్చరికలను నిరంతరం పరిశీలించాలని కోరింది. హెచ్చరికలు వస్తే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సలహా ఇచ్చింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎమర్జెన్సీ సమయంలో సిద్ధంగా ఉండేందుకు ఫోన్లు, ఇతర గాడ్జెట్లు ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం భారత కాన్సులేట్ హెల్ప్ లైన్ నెంబర్ +1 415 483 6629ను అందుబాటులో ఉంచింది. ఈ భూకంపం కారణంగా రష్యాలోని పెట్రోపావ్లోవ్స్కోలో భవనాలు కంపించాయి. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడ్డాయి. జపాన్లోని హుకైడో తీరంలో సునామీ అలలు ఒడ్డుకు వచ్చాయి. స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. హవాయిలోని హోనోలులో సైరన్లు మోగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు రహదారులపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. సునామీ హెచ్చరికలు జారైన ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. అలాస్కాలో తీర ప్రాంత నివాసితులను ఖాళీ చేయించే ప్రక్రియ మొదలైంది. చీలీలోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా పెరిగాయి. సోలమన్ దీవుల్లో సముద్ర ఒడ్డున గ్రామాలు అప్రమత్తంగా ఉన్నాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తుంది. రాబోయే గంటల్లో అలల తీవ్రతను బట్టి మరిన్ని హెచ్చరికలు జారీ కావచ్చని తెలిపింది. ఈ భూకంపం 2011 తర్వాత అత్యంత తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. రష్యా తీరంలో భూకంప కేంద్ర సముద్ర గర్భంలో ఉండటం వల్ల సునామీ ముప్పు పెరిగింది. ప్రజలు సురక్షిత స్థానాల కోసం పరుగులు తీస్తున్నారు. జపాన్లోని హుకైడోలో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే సేవలలో తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికాలో భారతీయులు సురక్షితంగా ఉండేందుకు కాన్సులేట్ అన్ని రకాల సహాయం అందిస్తుంది. హెల్ప్ లైన్ ద్వారా 24 గంటల సమాచారం, మార్గదర్శనం అందుబాటులో ఉంచారు. స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారతీయులు తమ సమీప బంధువులతో సంప్రదింపులు జరుపుతూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కాన్సులేట్ సూచించింది. సముద్ర తీరంలోని హోటళ్లు, రిసార్ట్లలో ఉన్నవారు వెంటనే ఆ ప్రాంతాలను వీడాలని హెచ్చరించింది. సునామీ ప్రభావం గురించి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. జపాన్, రష్యా తీరాల్లో భారీ అలలు ఒడ్డుకు వచ్చిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ వీడియోలను చూసి భయపడకుండా అధికార సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే గంటల్లో సునామీ తీవ్రత గురించి మరింత సమాచారం అందుబాటులోకి రానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఫాలో చేయండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.